హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజైతే రాగి లడ్డు అండి. ఇది పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది. ఇంకా రాగి లడ్డు తయారీ విధానం చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ఇక్కడ నేను బాండీలో కొద్దిగా పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి పల్లీలని. ఇప్పుడు వేరొక బాండి తీసుకొని అందులోకి మనం తీసుకున్న ఒక గ్లాస్ బెల్లాన్ని అందులో వేసి ఒక గ్లాస్ నీళ్లు వేసి ఇలా కరిగేదాకా కలుపుకోవాలి. దీనికి పాకం అవసరం లేదండి, జస్ట్ వాటర్ అనేది బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా 1-2 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో మనం తీసుకున్న రాగి పిండిని వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రాగి పిండి తీసుకున్నానండి. 2 గ్లాసుల రాగి పిండికి 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఇలా అయితే మనకు తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి మాడిపోకుండా ఫ్రై అవుతుంది పిండి అనేది. చూడండి, పిండి మొత్తం ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా వడకట్టుకొని తీసుకోండి. లేకపోతే అందులో డస్ట్ అనేది ఉంటుంది. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి బెల్లం సిరప్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళని మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిలోకి వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీలన్నీ ఇందులో వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చేసుకోవాలండి. బాగా చల్లగా అయితే లడ్డూలు అనేవి రావు చక్కగా. చూడండి, ఇలా లడ్డూలు చేసి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా 15 నిమిషాల్లో తయారు చేసుకునే రాగి లడ్డు రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ సింపుల్ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.